హాయ్ బరీస్ అండ్ ప్యారీస్. అయిపోయింది ఆఫీస్ ఈరోజు, కానీ చినిగిపోయింది. కానీ ఒక్క పని అవ్వలేదు, వెయిటింగ్లోనే సరిపోయింది. ఎక్కడక్కడ ఈరోజు ఏందో వేడి మాత్రం సావగొట్టింది. నిన్న పడ్డ వర్షానికి చల్లబడుతుంది అనుకుంటే కింద నుంచి పైనుంచి వేడి చచ్చిపోయాం అసలు. ఆఫీస్లో 4 ఫ్యాన్లు, నలుగురమే ఉంటాం, 4 ఫ్యాన్లు, ఒక కూలరు, అయినా కానీ బట్టలు ఇప్పుకొని కూర్చోవాలనిపించింది అక్కడ వేడికి. పెద్ద దినచర్య అంటూ మనకేమీ లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు 6 అవుతుంది. ఇక్కడ నేను స్ట్రైట్ టు నా పార్ట్ టైం జాబ్ ఈరోజు యాక్చువల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ చైన్ అనుకోండి, క్లాసిక్ ఫుడ్ చైన్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, దాంట్లో డెలివరీ. మా వాళ్ళు ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఎవరెవరిదో తెలీదు, నాకు క్రికెట్ గురించి అంత పెద్ద నాలెడ్జ్ లేదు. అక్కడ మన ఉప్పల్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియం అయినా ఇంకెక్కడ ఐడియా లేదు, బట్ స్టేడియంలో మన వాళ్ళు స్టాల్ పెడతారు. స్టాల్ కోసమని ఇద్దరు ఇక్కడ మన ఏఆర్ఎం మేనేజర్ వచ్చి నవీన్ బాయ్, మన వికారాబాద్ నుంచి ఇంకో అబ్బాయి వస్తాడు, ఆల్మోస్ట్ మేనేజర్ ట్రైనీ. నెక్స్ట్ ఎస్ఎం షిఫ్ట్ మేనేజర్ తనే అవుతాడు అనుకుంటున్నాను. తను వచ్చేసి ఇద్దరు వెళ్ళారు అక్కడికి. ఇక్కడ స్టాల్ నుంచి వెళ్ళడము, అక్కడ మళ్ళీ పిజ్జాలు సెల్ చేయడము. సో ఈరోజు మోస్ట్లీ స్టోర్లో ఎవరు ఉండరు, నేను ఇంకో 2-3 అబ్బాయిలు. ఇద్దరు మోస్ట్లీ, మూడో అబ్బాయి వాళ్ళ మామయ్య చనిపోయారని విన్నాను, తనే చెప్పాడు. అంటే అతను ఈరోజు వస్తాడో లేదో తెలీదు, వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఇంకా చూడాలి గైస్ ఏమవుతుందేమో. టీసీఎస్ ఆపోజిట్ గచ్చిబౌలి స్టేడియం. మంచి సన్సెట్ గైస్. ఈ చెట్ల పరిస్థితి ఏమవుతుందో ఏమో. అంటే చిన్నప్పటి నుంచి చూసిన ఏరియా, చెట్లు లేకుండా సడన్గా చూడాలంటే ఎట్లుంటుందో. అది ఇంకోటి లింగంపల్లి అయితే బాగానే అయింది, అస్సలు గుండు కొట్టేసినట్టు. చెట్లు లేకుండా ఫ్లైఓవర్ బాగానే టైం పట్టింది, కానీ బాగా తీసుకున్నారు, బాగా చేశారు. పెద్ద యూజ్ ట్రాఫిక్ తగ్గినట్టయితే ఏం అనిపించట్లేదు ఫ్లైఓవర్ వల్ల, బట్ చూడాలి ఇంకా. గచ్చిబౌలి ట్రాఫిక్ ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుంటే, లింగంపల్లి ట్రాఫిక్ ఇక్కడ నుంచి స్టార్ట్. అక్కడ చిన్న యూటర్న్ సిగ్నల్ ఉంటుంది, ఈ రోడ్ పనుల వల్ల కొంచెం స్టాప్ చేసినట్టున్నారు, అటు ఇటు ట్రాఫిక్ జామ్. ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా. అడుగు 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 అడుగు, క్లచ్ యాక్సిలరేటర్ బ్రేక్, క్లచ్ యాక్సిలరేటర్ బ్రేక్స్, క్లచ్ యాక్సిలరేటర్ బ్రేక్, మూడిటితో ఆడుకోవాలి ఇంకా. చెరుకు రసం, చెరుకు రసమా చెరుకు పాల, నేనైతే చెరుకు రసం అంట. ఎక్కడి నుంచి ఏమవుతుందో. అడుగు 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 సావాలి. దీంట్లో ఈ గల్లీలలో కూడా ఓవర్టేకింగ్లు. అక్కడికి వెళ్తే పెద్ద ఏమి ఉండదు, ఒకటి చిన్న సిగ్నల్, దాదాపు 3 లైన్స్ రోడ్డు,
ఒక 2 లైన్లు ఆగి ఒక సైడ్ ఒక లైన్ వదిలేస్తే అసలు ట్రాఫిక్ ఏ ఉండదు అని నేను అనుకుంటున్నా. అక్కడ సిచ్యువేషన్ తెలీదుగా. మూడు లైన్ల నుంచి 2 లైన్లు అవ్వచ్చు. ఒక్క లైన్ నుంచి ఒకటి చేసినా కానీ సిగ్నల్ అయితే పడింది. ఈ సిగ్నల్ లోపు మనం వెళ్ళిపోతామా? గల్లీ చిన్నది గరీబు కథ పెద్దది పాటింతే గుర్తుంది. మున్సిపల్ ఆఫీస్ ఒక్కడు 100 ఫ్లోర్ల బిల్డింగులు లేపుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి 10 ఫ్లాట్లు కొంటున్నారు. ఇక్కడే ఉంటున్నాం చిన్నప్పటి నుంచి. అడుగు భూమి కొన్నది లేదు. చిన్నది గరిపోతుంది. మాయొచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమేదో వేసావే. ఇక్కడ నుంచి ఆల్ ఇండియా అల్యూమినియం ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండియా. ఆల్ ఇండియా అల్యూమినియం ఫ్యాక్టరీసా అల్యూమినియం ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండియా అన్నారు. అల్యూమినియం ఇండస్ట్రీసా ఉన్నాం కానీ బోర్డు ఎప్పుడు చూడలే. అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిషనరీ డివిజన్. లోపల షూటింగ్స్ ఏదో సెట్ ఉంది, సెట్ అవుతుంది గాయ్స్. ఏదో షూటింగ్ అవుతుంది అక్కడ. షూటింగ్ అవుతోంది. గుల్మోహర్ పార్క్. గుల్మోహర్ పార్క్లో పార్క్ ఉందా అంటే ఉంది. పార్క్ ఉంది విత్ కుందేళ్ళు, షెట్లు, పక్షులు, ఇంకేమున్నాయి. చాలా రోజులైంది, చాలా ఏళ్ళైంది వెళ్ళిపోయి. నల్గొండ ఫ్లైఓవర్ మొత్తం అవతార్ థీమ్తో నింపేశారు. ఇటువైపు ఓన్లీ జిహెచ్ఎంసీ అని కనిపించచ్చు. కొంచెం ఇక్కడ నుంచి మొత్తం అవతార్ థీమ్.